బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అక్షయ పాత్ర గురించి భలేగా చెప్పుకుంటారు కదా, ఒకసారి మనం కూడా గుర్తు చేసుకుందామమ్మా. అక్షయ పాత్ర ప్రాముఖ్యత ఏంటి, ప్రత్యేకత ఏంటి అని. అక్షయము అంటే క్షయం కాంది, అంటే తరగనిది, ఎప్పటికీ నశించనిది, నిండుగా ఉండేది అని అటువంటి పాత్ర. ఈ పాత్ర మొదట మనకి ఎక్కడ కనపడుతుందంటే మహాభారతంలో కనపడుతుంది. పాండవులు అరణ్యవాసానికి బయలుదేరి వెడుతూ ఉంటే పాండవులతో పాటుగా బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. వాళ్ళంటే అభిమానం ఉన్నవాళ్ళు. పాండవులు అరణ్యవాసం అంటే 5గురు, పాండవులు భార్య ద్రౌపది 6గురే వెళ్ళారని అనుకుంటాం మనం. కాదు, వారి పురోహితుడు ధౌమ్యుడు ఉన్నాడు, తర్వాత అనేక మంది యాజకులు ఉన్నారు. యాజకులంటే వీళ్ళు ఏ కారణంగా అన్నా ఒక పూట నిత్యాగ్నిహోత్రం చేయలేకపోతే పక్క నుండి వాళ్ళ బదులు చేసేవాళ్ళు. ఉదాహరణకి ఇప్పటి వాళ్ళకి ఎక్కువ తెలియదు కానీ సంప్రదాయమైన కుటుంబాల్లో ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళినా, ఇంట్లో అశౌచం అది వచ్చినా, మరి వాళ్ళ ఇంట్లో అగ్నికార్యం ఆగకూడదు కదా, అంచేత ఇంటి పురోహితుడిని పిలుస్తారు. మాకు మైల వచ్చిందండి అని అంటే వచ్చి వీళ్ళు చేసే అగ్నికార్యం వీళ్ళ తరఫున వాళ్ళు చేస్తారు. దేవుడు ఉంటే నైవేద్యం పెట్టడం, ఇట్లాంటివి. మరి మనం ఎలా కడుపు నింపుకోవడానికి ఒక పూట ఖాళీగా ఉండము, అట్లాగే దేవుడికి కూడా ఒక పూట ఆహారం పెట్టకుండా ఉండకూడదు కదా. కనుక ఇలాంటివన్నీ చేయడానికి ఉంటారు. ఇలాంటి యాజకులు వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. బ్రాహ్మణులను మీరు లేకపోతే మేము ఉండలేము ఇక్కడ అని ఆయన వెంటపడి వెళ్ళారు. నేను మీకు మిమ్మల్ని అందరిని ఎలా పోషిస్తాను, నాదే కందమూలాలో ఏవో తిని బతకాల్సిన వాడిని నేను. మరి ఎలా మేమందరికీ వంటలు వండడం పెట్టడం ఇవన్నీ ఎవరు చేస్తారు, ఎలా పోషిస్తారు కదా. పైగా వీళ్ళు వెళ్ళిందేమో గృహస్థులుగా వెళ్ళారు కానీ సన్యాసులు కాదు. మరి అట్లా వెళ్ళినప్పుడు గృహస్థ ధర్మంలో ఇంటికి ఎవరైనా వస్తే అతిథి మర్యాదలు చెయ్యాలి. ఎట్లా అని అనుకుంటే అప్పుడు సూర్యుడి నుండి అక్షయ పాత్ర, సూర్యశక్తితో అక్షయ పాత్ర ఒకటి వీళ్ళకి ప్రసాదించబడింది కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల. కృష్ణుడి అనుగ్రహంతో ఈ అక్షయ పాత్ర అంటే అందులో ఏది పడితే అది వస్తుందని కాదు. ఏ పదార్థం అయితే వండి అందులో పెడతారో అది అందరూ తినేసే వరకు వస్తూ ఉంటుంది అందులో. ఇప్పుడు ఇంత అన్నం, ఇంత కూర, ఇంత పప్పు, ఇదేదో వండారు, వండి అందులో పెట్టారు. ఆరుగురికే వండుకుంటారు వాళ్ళు, అంతకన్నా ఎక్కువ ఎందుకు వండుతారు. అలా వండితే అనుకోకుండా 50 మంది వచ్చారు, అందులో నుంచి 50 మందికి సరిపడా ఏం వండారో అవే వస్తాయి, వేరేవేం రావు, అవే వస్తాయి. ఓన్లీ తినుబండారాలే. ఏది ఉండి అందులో పెడితే అవి. అదే అంటే ఇప్పుడు నేను నగలేస్తే నగలు వస్తాయి, అట్లా రావు. అదా వాళ్ళకి ఏం కోరుకున్నారు, వాళ్ళు ఏమి బాధపడ్డారు, తమతో పాటు వచ్చినటువంటి వారికి భోజనాలు పెట్టలేమని కదా బాధపడ్డారు. అంతవరకే, దురాశ కాదు కదా. అట్లా వచ్చేది ఆఖరికి చిట్ట చివరిగా ఈ వంట చేసినటువంటి ఆవిడెవరు, ద్రౌపది తింటే ఇంక అయిపోయింది అని ఆ పాత్ర కడిగేస్తే ఇంక అందులోంచి రాదా రోజుకి. సో వండిన వాళ్ళు ఆఖరణ తినాలి అంటే వండిన వాళ్ళని కదా, ఎవరైతే వాళ్ళు ఆఖరణ తినేసి పాత్ర కడిగేస్తే ఇంకెవరు లేరు అన్నాక. ఇవన్నీ మాటలు చెప్పి లెక్కలు పెట్టి యంత్రాలు మీటలు నొక్కి చెయ్యక్కర్లేదు కదా, మనసులో సంకల్పాన్ని బట్టే కదా ఉంటాయి. ఇంకా నేనే మిగిలాను అని ఎవరైతే ఆఖరణ తినేస్తారో వడ్డం చేసిన తర్వాత ఏముండదు. ఇది అక్షయ పాత్ర. వీళ్ళు ఇలా అరణ్యవాసంలో కష్టపడుతున్నారు అని సంతోషిస్తున్న దుర్యోధనుడు అసలు వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు అని అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది ద్వారా కనుక్కుంటే వాళ్ళంతా బాగానే ఉన్నట్టు తెలిసింది. ఎలా ఇంతమందికి అతిథి మర్యాదలు ఎట్లా చేస్తున్నాడు, ఇవన్నీ సందేహమే కదా. అందుకని దుర్వాస మహర్షి ఒకసారి తమ రాజ్యానికి వస్తే ఆయనకి చాలా మర్యాదలు చేసి చాలా తృప్తి పడి, ఆయన చాలా కష్టం, కోపిష్టి కదా, చాలా తృప్తి పడ్డాడు. ఆయన తృప్తిపడి ఆయనకి కోపం రాకుండా చాలా చేసిన తర్వాత ఏం కావాలంటే, మేమే రకంగా మిమ్మల్ని మర్యాద చేసి తృప్తి పొందామో అట్లాగే మా వాళ్ళు ఉన్నారు కదా ఆ అరణ్యంలో, వాళ్ళ ఆతిథ్యం కూడా స్వీకరించి వాళ్ళని కూడా ఆశీర్వదించండి అని.
పుల్లలు పెట్టడానికి ఈయన అది ఆ అది కూడా సమయం చెప్పారు. అందరూ భోజనాలు చేశాక వెళ్ళండి, అప్పుడు వాళ్ళు చేసే సన్మానం మీకు తెలియదు. దుర్వాసుడికి అసలే దుర్వాసుడు అంటేనే జీవుల్లో ఉన్న చెడు వాసనలను బయటికి తీసుకొస్తాడు. నాలో దురాలోచన ఉందనుకో, రాగానే ఆయన ప్రవర్తన వల్ల నాలో ఉన్న చెడంతా బయటకు వచ్చేస్తుంది. చూడ్డానికి ఆయన కోప్పడ్డట్టు కోపిష్టి వాళ్ళలాగా కనపడతాడు. అది దుర్వాసో ముని అంటారు. ఆయన వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? వీళ్ళందరూ భోజనాలు చేసి, ద్రౌపది కూడా భోజనం చేసేసి పాత్ర ఖాళీ చేసిన తర్వాత ఇంకో రోజుకి అయిపోయింది. అది ఏం చేయాలో తెలియలేదు. వచ్చి భోజనానికి వచ్చామంటే మర్యాదలు చేస్తారు కదా, చేస్తే నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాము. నేను శిష్యులు ఎంతమందో ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదుగా. మరి మామూలు ఎప్పుడు శిష్యులతో వస్తారమ్మా, వాళ్ళ ఒంటరిగా రారు అసలు ఋషులు. వాళ్ళందరికీ శిష్యులు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు వచ్చారంటే ఒక పెద్ద సంస్థానం నడిచినట్టే. గురువులు వస్తే, ఋషులు వస్తే. ఒంటరిగా ఉండేవాళ్ళు కొద్ది మంది ఉంటారు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు తాము ఉద్ధరించబడడంతో పాటుగా ఎంతో మందిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అది ఉండాల్సింది. నేను పై స్థాయికి వెళ్ళిపోయానని అక్కడ ఉండడం కాదు. నిజంగా ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, నేను పైకి వెళ్ళాను కదా, మిగిలిన వాడిని కూడా పైకి తీసుకొద్దామన్న ఆలోచన ఉంటుంది. అయ్యో ఈ జీవులందరూ ఇలా ఉన్నారు, వీళ్ళందరిని ఉద్ధరిస్తే బాగుండని అలా శిష్యులు ఉంటారు. వాళ్ళు అలా అనుకోకపోయినా వీళ్ళని ఆశించి ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ వల్ల ఏదో మేలు పొందుదామని అందరూ నదికి స్నానానికి వెళ్ళారు. ద్రౌపదికి ఏం చేయాలో తోచల. ఆ సమయాన్ని కృష్ణుడి ప్రార్థించింది. కృష్ణుడు అక్కడికి వచ్చాడు. వచ్చి సోదరి ఏమన్నా ఉందా తిను పెట్టడానికి అన్నాడు. తినడానికి ఏమన్నా పెట్టి, నువ్వు కూడా పరీక్ష చేస్తున్నావా అని తలుచుకుందా అయిందే కదా, నువ్వు కూడా పరీక్ష చేస్తున్నావా అంటే లేదు లేదు చూడు అంటే అంత అయిపోయింది ఇప్పుడే కదా, అక్షయ పాత్ర ఖాళీ అయింది అని, తీసుకురా ఒక్కసారి అన్నాడు. తీసుకొస్తే అందులో లోపల ఎక్కడో అంటుకునేదో చిన్న పలుకు లాంటిది ఉందిట. మన వాళ్ళు ఏదో శాకమో అంటారు, ఆకుకూర అని. అందుకని ఆకుకూరలు ఉంటే అన్ని, ఆకుకూర వండితే అన్ని వండినట్టు అని మనకు మాట ఉంది. తోటకూర దానం అది అట్లానే. అలాగాని ఏదేదంటే కడిగి పెట్టేసంటే తీసుకురా అన్నారు. అదృష్టం కొద్ది అందులో పలుకు ఎక్కడో ఏదో ఉంది. అది ఆకుకూర అవ్వచ్చు, ఇంకో పలుకు అవ్వచ్చు. ఎందుకంటే మనలాగా వరి అన్నం తింటారని ఏం చెప్పలేంగా వాళ్ళు, ఏదో తినే ఆహారం. అది ఆయన నోట్లో వేసుకుని బ్రహ్మార్పణం బ్రహ్మహవి అని. ఆ తిన్నదేదో ఈయన పరబ్రహ్మ స్వరూపం కదా అని అమ్మ కడుపు నిండింది అన్నాడు. మంచి విందు చేసావన్నాడు. ఈయన ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అక్కడ స్నానానికి వెళ్ళి కొంచెం మధ్యాహ్న సంధ్య కూడా చేసుకుంటారు కదా. ఋషులు 3 సార్లు స్నానం చేయాలి. సూర్యోదయం అప్పుడు, తర్వాత మధ్యాహ్నం అంటే అపరాహ్న సమయంలో, మళ్ళీ సాయంత్రం. సాయంత్రం సూర్యాస్తమయం కాకుండా చేయాలి. సూర్యాస్తమయం తర్వాత స్నానం చేయకూడదని చెప్తారు. అయితే వీళ్ళు మధ్యాహ్నం అపరాహ్నం తర్వాతే వచ్చారు. అప్పుడు మరి స్నానం చేసి ఆ మధ్యాహ్న సంధ్య తీర్చుకుని రావాలి. స్నానం చేస్తూ పూర్తి అయ్యిందో లేదో వాళ్ళందరికీ కడుపు నిండిపోయి తేనుపులు వచ్చి కూర్చోలేనంత భుక్తాయాసంతో అవస్థపడుతున్నారు. ఏం తినకుండానే వేసుకున్న దానివల్ల. మరి ఇప్పుడు వచ్చారనుకో, వచ్చి అక్కడ కూర్చుంటే మీకోసం ఇన్ని పదార్థాలు ఉండాలని తినండి అంటే కనీసం అవపోసన బట్టి నీళ్లు తాగడానికి కూడా లోపల ఖాళీ లేదు. ఆహుతులు ఇద్దామంటే ఓం ప్రాణాయ స్వాహ అని చెప్పి లోపలికి ఏదన్నా వేసుకుందామంటే కూడా ఖాళీలు లేవు. ఏం చేస్తారు, మాట్లాడకుండా అక్కడి నుంచి నదీ తీరం నుంచి అటే వెళ్ళిపోయారు. ఇదమ్మా అక్షయ పాత్ర చరిత్ర. చాలా సార్లు కూడా ఉపయోగపడిందంట కదమ్మా ఇదేనమ్మా చరిత్రలో. ఇదే అక్షయ పాత్ర చరిత్ర. ఇంతే. సరిగ్గా వీళ్ళు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వబడింది. ఆ తర్వాత అది ఏమైందో దాని గురించి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది అంతే. దాని ప్రయోజనం ఏమిటో అంతవరకే. ఇప్పుడు ప్రతిదాన్ని కూడానమ్మా ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకు వస్తాయి. కానీ దొరికింది కదా అని దుర్వినియోగం చేసుకుంటూ అక్షయ పాత్ర బాగానే ఉంది, రోజు ఇంత ఉండి అందులో పడేసి వచ్చిన వాళ్ళకి వేలాది మందికి యజ్ఞంలో యాగాల్లో అన్ని మేము పెట్టేస్తాం అనే వాళ్ళకి దొరుకుతుంది. అది అలా దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి రాదు. ఏదైనా అంతే.
ఏదైనా అంతే. లైఫ్ లో. ఏ ప్రయోజనం కోసం ఇవ్వబడిందో ఆ ప్రయోజనానికే దాన్ని వాడాలి. ఎస్. అంతకన్నా ఎక్కువ వాడిన మిస్యూజ్ చేసినా అబ్యూస్ చేసినా మళ్ళీ మరొక్క విలువైనది వారికి లభ్యం కాదు. ఎస్. అదే అది అవకాశం. తెలుసుకోవాలి. చాలా ఇదమ్మా అక్షయ పాత్ర కథ. చాలా సంతోషం అమ్మా. నమస్తే ధన్యవాదాలు. అమ్మా.